ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. ఐజయా చాప్టర్ 1 వర్స్ 19. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా శ్రేష్టమైన వాడు గనుక మన జీవితంలో కూడా ఎప్పుడునూ శ్రేష్టమైనదే ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన మనల్ని ఎప్పుడు ఒక ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ లోకంలో ఉన్న అందరికీ మంచి జరగాలనే ఆశ ఉంటుంది. చెడు జరగాలని, మన కుటుంబంలో కీడు జరగాలని ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? అందరూ కూడా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతపు వారైనా ఏదైనా ప్రారంభిస్తుంటే మంచి జరగాలి, అంతా మేము అనుకున్నట్లే జరగాలి అని ఆశిస్తుంటారు. కొన్నిసార్లు అయితే ఎన్నడూ కూడా దేవుని మాటను ఎత్తని వారు కూడా వారి జీవితంలో మంచి జరగాలి అని ఆ కార్యము ప్రారంభించబోయే ముందు ప్రార్థించుటకు ఇష్టపడుతుంటారు. ఈ రోజున చూడవచ్చు, తమ జీవితంలో మంచి జరగాలి అని తాము ప్రారంభిస్తున్న కార్యములో కీడు జరగకుండా ఉండాలి అని ఎన్నో బలులు సమర్పిస్తున్నారు, ఎన్నో యాగాలు హోమాలు చేస్తున్నారు మనుషులైతే. దేవాతి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, మీ జీవితంలో మంచి జరగాలంటే, మీరు ఆనందంగా జీవించాలి అంటే ఏవో చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో పరుగులెట్టాల్సిన పని లేదు, వేటిని బలివ్వాల్సిన అవసరమో అంతకన్నా లేదు. సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడైన యేసయ్య మాట చొప్పున జీవించు, ఆ విధంగా జరిగించు, నీవు తప్పక నీ జీవితంలో మేలులు చూస్తావు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో నీవు అనుకున్న మంచి జరగడం లేదా? నీవు ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఎంతగా ప్రయాసపడుతున్నా, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలోనో, నీ ఉద్యోగంలోనో, నీవు చేస్తున్న ఏ పనిలోనైనా నీకు అవాంతరములు ఎదురవుతున్నాయా? అయితే ఈ రోజున దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నీవు మంచి పదార్థములు అనుభవించే సమయమో ఆసన్నమైంది. నీ జీవితంలో నీవు మేలులు చూసే సమయము, వాటిని బట్టి అనుభవించే స్థితిగతులు వచ్చేశాయి అని. అయితే అలా మేలులు చూడాలి అంటే, అన్నీ కూడా మంచిగా మారాలి అంటే దేవుని యొక్క మాటను సమ్మతించాలి, అంగీకరించాలి. కొంతమంది చూడండి, దేవుని మాటలు విన్నట్టుగానే కనబడతారు, ఎంతో శ్రద్ధగా ఆలకిస్తుంటారు, కానీ వినడం వరకు మాత్రమే వారు చేసేది, వాటిని అంగీకరించరు, అనగా ఆ మాటలను ఆచరించరు. ఆదాము అవ్వలు కూడా ఏం చేశారు? దేవుడు ఈ చెట్టు ఫలం మాత్రం తినకండి, మిగతాదంతా మీ ఇష్టం అన్నప్పుడు ఆ చెట్టు జోలికి వెళ్లకుండా ఉండాల్సింది కదా. అపవాది అవ్వను ప్రేరేపించింది, అందుకే తిన్నది అని కొంతమంది అనుకోవచ్చు. అవునండి, పాపం ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చెయ్యమని మన యొక్క ఆలోచనలు మనల్ని వెంబడిస్తుంటాయి. వాటిని ఛేదించే వారముగా, వాటిని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి, కానీ వాటికి లోబడే వారంగా మనం ఉండకూడదు. అలా ఉంటే దేవుని మాటను మనం విననట్లే కదా. దేవుని మాటను వారు వినలేదు, దానికి ప్రతిఫలంగా వారు ఏదేను వనము నుండి బయటికి పంపివేయబడ్డారు. అప్పటి వరకు మంచి ఫలములను, మంచి ఆహ్లాదకరమైన స్థలమును చూసిన వారు కష్టాలలోకి ప్రవేశించారు. అబ్రహాము విషయమే చూస్తే, అబ్రహాము తానున్న ఊరిలో హారాను అనే ప్రాంతంలో అన్నీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి, ఏ కొదువ లేదు. అయినప్పటికీ దేవుని మాటను విని ఆ ప్రకారము చేశాడు గనుక కానాను అనే ప్రాంతములో ఆనందంగా జీవించగలిగినాడు, మంచి ఆశీర్వాదములు చూడగలిగినాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మంచి పదార్థములను అనుభవించుటకు ఆశ కలిగి ఉన్నావా? ఇంతవరకు కీడులే చూసిన నీవు, ఇంతవరకు సమస్యలనే ఎదుర్కొంటున్న నీవు, ఇంతవరకు నీ జీవితంలో అన్ని కష్టాలనే చవి చూస్తున్న నీవు మంచిని చూడాలని ఆశపడితే, ఇకనైనా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారములో, నీ యొక్క ప్రతి పనిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివిగా ఉండాలి అంటే నీవు దేవుని మాటను సమ్మతించు, ఆయన మాటలు విని దానిని బట్టి జీవించు.
నీ నుండి కీడు తొలగిపోతుంది, నీ నుండి ఇబ్బందులు తొలగిపోతాయి, నీ నుండి అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. దేవుని వాక్యము ఎప్పుడు మంచినే చేయమని చెప్తుంది, కానీ చెడును చేయమని చెప్పదు. నీ చీకటిలో వెలుగుగా దేవుని వాక్యము ఉంది. నీ బాధల్లో ఆదరణ ఇచ్చేదిగా దేవుని యొక్క మాటలున్నాయి. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది నీకు కరెక్టో, ఏది నీకు రాంగో అన్ని కూడా దేవాతి దేవుడు నీకు బోధిస్తూనే ఉన్నాడు. నీవు వాటిని వింటున్నావు, కానీ వాటిని బట్టి జీవించలేకపోతున్నావు. ఇకనైనా ఆ చెడు ఆలోచనలను, అపవాది ఆకర్షణలను జయించి దేవుని యొక్క మాటను సమ్మతించి ఆ విధంగా జీవించు. నీవు నీ జీవితంలో తప్పకుండా అద్భుతములను చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, బహు పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా శ్రేష్టముగానే తండ్రి మీరు చూస్తారు ప్రభా. అయా, బిడ్డల పట్ల మీరు కార్యాలు జరిగించగల దేవుడవు తండ్రి. అవునయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క మాట ప్రకారంగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో తండ్రి మంచి పదార్థాలు వారు అనుభవించడానికి కృప చూపించండి నా తండ్రి. అవునయ్యా, మీ యొక్క మాట వినడం ద్వారా తండ్రి మేము ఆశీర్వదింపబడతాం. మీ మాట వినడం ద్వారా ప్రభువా మేము దీవెనలు పొందుకుంటామని ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వారు చెప్పుకోలేనటువంటి శోధనలు కలిగి ఉండి తండ్రి మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ మొరకు సమాధానాన్ని మీరు దయచేయండి నా తండ్రి. అవును ప్రభువా, మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే సహాయం దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి ప్రభా. అయా, వారిపైన మీ యొక్క కనికరం ఉంచండి నా తండ్రి. అయా, వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలను కొట్టివేయండి. అయా, మరణశయ్యపై ఉండి తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క అయా మొరను మీరు ఆలకించండి. వారి మూలుగును అయా విని వారికి సమాధానమును అనుగ్రహించండి ప్రభా. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి, అప్పు తీర్చుకునే ధైర్యాన్ని వారికి దయచేయండి. అప్పును చూసి కృంగిపోకుండా ప్రభువా వారిని మీరే లేవనెత్తండి నా తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభా. అయా, మీరే తండ్రి వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి గృహములో సమాధాన స్థితి, అయా అసమాధానముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సమాధానాన్ని కలగజేయండి. మరి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప ప్రతి ఒక్క యవన బిడ్డకు దయచేయండి. అయ్యా, ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితం యవన బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానముతో నింపి అయా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుటకు కృపను చూపించండి. అదే విధంగా నా తండ్రి అయా, ఎందరైతే కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యలతో అయా మరి సతమతం అవుతున్నారో వారి పక్షాన మీరుండి న్యాయము తీర్చండి ప్రభువా. అయా, నీవు న్యాయకర్తవైన దేవుడవుతండి. మీ బిడ్డల పట్ల అయా మరి తండ్రి న్యాయాన్ని కనబరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. అయా, వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున సువార్థికులుగా ఉన్నారో ప్రభా, మీ సువార్త పనిలో ముందుకు వెళ్తున్నారో ఈ రోజున వెళ్లే ప్రయాణం అంతట్లోనూ తండ్రి వారి యొక్క పరిచర్య అంతట్లోనూ మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. మిషనరీస్ ని దీవించండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభువా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, అదే విధంగా వివాహాల విషయంలో మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. వివాహము కాని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి ఇంకా ప్రమోషన్స్ నిమిత్తము, గృహముల నిమిత్తము, పెన్షన్ నిమిత్తము ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి మీరే వారి పట్ల కార్యాలను జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం.
రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి నా తండ్రి. అయ్యా మీ యొక్క సువార్తకు లోబడే మనసును వారికి దయచేయండి ప్రభా. అయ్యా వారు రక్షించబడుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ అనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.